బాపట్ల జిల్లా బట్టిప్రోలులో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా 11వ దివ్య రథోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉంటారని అమ్మవారిని కోరుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. తర్వాత జరిగిన రథోత్సవంలో గ్రామస్తులతో కలిసి ఆయన పాల్గొన్నారు. నేను కూడా ఈ మహోత్సవంలో మీతో పాటు పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతా ఉన్నానని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. భగవంతుడు అదేవిధంగా వాసవి మాత దీవెనలు ఈ రాష్ట్రం మీద పుష్కలంగా ఉన్నాయని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి మాకు జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మీరు 2 సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. తప్పనిసరిగా రాష్ట్రం సుభిక్షంగా అన్ని విధాలుగా ముందుకు పోవటానికి ఆ వాసవి మాత దీవెనలు మెండుగా కురిపించాలని చెప్పి ప్రజలందరి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటూ బట్టిప్రోలు ప్రజానీకం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజం, పెద్దలు, స్త్రీల సమాజం అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునేటటువంటి పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మిత్రులు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు తొనుగుట్ల సాయిబాబు గారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా హృదయపూర్వక